2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. గ్రహ సంచారం ఆధారంగా మిథున రాశి వారికి విద్య పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉంటుంది ఈ మాసం మొత్తం? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, ఆల్రెడీ కంటక శని నడుస్తోంది అని చెప్పి, తరువాత జన్మంలో గురుడు ఉన్నారు కాబట్టి ఫినాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి అని చెప్పి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. చార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీ యొక్క మిథున రాశికి జన్మానికి అధిపతి ఎవరు అంటే బుధుడు. జన్మంలో ఎవరున్నారంటే గురుడు వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే 12th హౌస్ మీద కూడా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఖర్చులు విపరీతంగా పెరగడం, ఫినాన్షియల్ ట్రబుల్స్, ఉన్న డబ్బులు కూడా నిలబడకపోవడం, జాబులో ఇబ్బందులు, ఉద్యోగంలో వృత్తిలో ఇబ్బందులు, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇలాంటివి ఉంటాయి. అయితే కరెక్ట్గా మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? పెద్దగా మార్పులు అయితే, శుభ ఫలితాలు అయితే కాదండి. కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. ఎలాగా? ఖర్చులు తగ్గుతాయి, అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి ఉండవు. ఇక్కడ నుంచి 11వ తారీఖు దగ్గర నుంచి అవి తగ్గుతాయి. బట్ ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ అయితే పెద్దగా రాదు. అదే ఇబ్బందులు అనేవి కొంచెం ఉంటాయండి ఖచ్చితంగా. అయితే జన్మానికి అధిపతి 1st and 4th లార్డ్ అనేటువంటి బుధుడు ఎక్కడున్నారు అంటే 9వ స్థానంలో ఉన్నారు. అది ఎక్కడ? కుంభరాశిలో. సో 9వ స్థానంలో ఉండడం వల్ల ఆయన యోగించట్లేదండి. జన్మానికి అధిపతి బుధుడు యోగించకపోవడం వల్ల ఎన్నో రకాల భయాలు, అంటే నేను చేయగలనా, నేను గెలవగలనా, లేకపోతే నాకు వస్తుందా రాదా అని ఒక టెన్షన్, దీంతోపాటుగా కుటుంబం నుంచి వచ్చేటువంటి ప్రెషర్, దీంతోపాటుగానే బంధువుల్లో ఉండేటువంటి శత్రుత్వము, వాళ్ళతో చిన్న చిన్న మాటలు పెరగడం, అంటే వాళ్ళకి నేను తలంచాల్సి వస్తుంది, నాకు ఆ సక్సెస్ వస్తే బాగుండు అని పరితపించడం అనమాట. ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి. అయితే 2nd లార్డ్ మనం చూడండి. 2nd ఎవరు అంటే చంద్రుడు. ఆయన కూడా టూ డేస్కి ఒకసారి మారుతూ ఉంటారు. సో ఫినాన్షియల్ ఇన్స్టేబిలిటీ అనమాట, అంటే చేతులు డబ్బు లేకపోవడం, నిలబడకపోవడం, సేవింగ్స్ లేకపోవడం, ఇలాంటివి. తర్వాత ముఖ్యమైనటువంటి గ్రహం 3rd లార్డ్ అయినటువంటి రవి ఎక్కడున్నారండి? 9వ స్థానంలో ఉన్నారు. ఎప్పటి వరకు? మార్చి 15వ తారీఖు దాకా. ఇక్కడ మీకు అసలైనటువంటి యోగం పట్టబోతోందండి. మార్చి 15వ తారీఖు దాకా 9వ స్థానంలో ఉన్నటువంటి ఆయన మార్చి 15 దగ్గర నుంచి రవి సంక్రమణంతో మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల యోగాన్ని ఇస్తారు, రవి రాజయోగాన్ని ఇస్తారనమాట. సో దీనివల్ల మీరు చూడండి, ఆయన దశమ స్థానంలోకి వెళతారు. బట్ అసలైనటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ శని ఉన్నారు. రవి శని ఇద్దరు కూడా బద్ధ శత్రువులు. సో దీనివల్ల ఏంటి అంటే ఏదైనా ఒక జాబ్ రావడం, ఆ జాబ్లో మళ్ళీ ఏదో ఒక కష్టాలు, అనవసరంగా ఈ జాబ్లోకి వచ్చాను, అసలు జాబ్ లేకపోయినా బాగుండేది, ఈ జాబ్లోకి వచ్చాక ఇంకొక టెన్షన్ స్టార్ట్ అయింది, లేకపోతే మీ స్కిల్కి కాకుండా వేరే స్కిల్కి సంబంధించిన జాబ్ రావడం కానీ, ఆ జాబ్లో గొడవలు, క్లాషెస్ అనేటువంటివి రావడం కానీ, లేకపోతే అక్కడ పనిచేసేటువంటి కొలీగ్స్తో, 3rd లార్డ్ కదండి, కొలీగ్స్తో కానీ, లేకపోతే మీ కింద పనిచేసేటువంటి వాళ్ళతో కానీ ఏదో రకమైనటువంటి తగువులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాబ్ రావడం వచ్చేటువంటి యోగం ఉన్నా మార్చి 15 తర్వాత ఏప్రిల్ 15 దాకా మీకు సుఖం ఉండదు.
ఏప్రిల్ 15 తర్వాత నుంచి ఎక్స్ట్రాడినరీ రాజయోగం అండి. అప్పుడు ఉంటుంది, అప్పుడు నేను చెప్తాను తప్పకుండా. అయితే 4th లార్డ్ చూడండి, బుధుడు మనం చెప్పుకున్నాం, కుటుంబానికి సంబంధించిన ప్రెషర్స్ కానీ ఇలాంటివి చాలా తీవ్రంగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. తర్వాత 5th అంటే శుక్రగ్రహ సంచారం అనమాట, తులా కాబట్టి. సో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం 5th అండ్ 12th లార్డ్, సంతానకారకుడైనటువంటి ఆయన చాలా బాగున్నారు. పిల్లల ప్రయత్నాలు ఏదైనా చేస్తుంటే, లవ్ ప్రాబ్లంతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, ఆర్ లేకపోతే పంచమాధిపత్యం 12th అంటే ఖర్చు అయిపోయాయి అన్నటువంటి డబ్బులు కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయము, లేకపోతే ఈ యొక్క పెళ్లి విషయాల్లో మా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు, మనోచింతన ఇలాంటివన్నీ కూడా సాల్వ్ అవుతాయండి, కొంతవరకు సాల్వ్ అవుతాయి. శుక్రుడు బాగున్నారు కాబట్టి. 26 తర్వాత కూడా బాగుందనుకోండి, 26 తర్వాత మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంతవరకు బాగుంది. షష్టాధిపతి మనం తీసుకుంటే కుజుడు అండి. ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది మళ్ళీ అనుకూలంగా లేదు, 9వ స్థానంలో ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు దాకా, మార్చి నెల అంతా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి? బ్లడ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్, తర్వాత స్కిన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్, డెంటల్ ప్రాబ్లమ్స్, రుణ బాధలు, అప్పులు అనేటువంటివి, ఏదైనా కొత్త కొత్త అప్పులు, బాకీలు ఇలాంటివి, శత్రుత్వము అనేటువంటిది, చెప్పుకోలేనటువంటి ఒక కోపం, చెప్పుకోలేనటువంటి ఒక బాధ, ఏ పని ముందుకు వెళ్ళట్లేదు ఒక చికాకు, ఇలాంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. తర్వాత సప్తమాన్ని తీసుకోండి. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురుడు జన్మంలో ఉన్నారు. పెళ్ళైనా వ్యాపారము పెట్టినా ఆ వ్యాపారంలో పెద్దగా గ్రోత్ ఉండదు, రిలేషన్లో పెద్దగా ఆర్గానిక్గా న్యాచురల్గా ఉండదు, తెలియనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కెరీర్లో, సప్తమాధిపత్యం. తర్వాత ఫారెన్ ట్రావెల్స్ వెళ్ళాలనుకుంటారు, వెళతారు, దీనికోసమా నేను వచ్చిందని బాధపడుతూ ఉంటారనమాట. సో ఆ బాధ, ఆ భయము అవి కనబడుతూ ఉంటాయి. దశమాధిపత్యం కూడా గురుడేనండి. అంటే అక్కడ చూడండి, దశమాధిపత్యం గురుడు, అక్కడ మళ్ళీ శని ఉన్నారు, ఇప్పుడు అక్కడ రవి వెళ్ళబోతున్నారు. కెరీర్, మీ కెరీర్లో ఒక 20 to 30% పాజిటివ్ జరగబోతోంది. అది జరిగిన తర్వాత కూడా ఎందుకు జరిగిందా అని బాధపడే అవకాశాలు, మిగతా 70% అంతా కూడా. సో ఇలా ఉంటాయన్నమాట. అంటే చాలా ట్విస్టుల రూపంలో కనబడుతోంది. చాలా చాలా కేర్ఫుల్గా ఏప్రిల్ 15వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండండి. అంటే మంచి జరుగుతుంది, బట్ మీరు కష్టపడాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది, మీలో మీరే యుద్ధం చేయాల్సి వస్తుంది కెరీర్ విషయంలో. సో ఆ విషయంలో జాగ్రత్త. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నారంటే దశమంలో ఉన్నారు. అంటే చెప్పుకుందామంటే ఒక ప్రాబ్లమ్ని ఎవరు మంచి ట్రూ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళు లేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. 9th లార్డ్ 10th ఉన్నారు. అంటే కెరీర్లో అన్నీ కూడా కెరీర్ సంబంధించిన కనబడుతున్నాయండి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కెరీర్ ఉంది ఇక్కడ. 9వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి కదండి. మరి వాటి సంగతి ఏంటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, రాహు, ఈ 5 గ్రహాలు కూడా 9వ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు దీనివల్ల మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు. మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రావాల్సిన జాబ్ కానీ, రావాల్సినటువంటి ఏదైనా బయట నుంచి రావాల్సినది ఏదైనా ఉంటే అవన్నీ కూడా కొద్దిగా బ్లాక్ అవ్వడం, ఇలాంటివి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ మిథున రాశి వాళ్ళకంతా కూడా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుందండి. గ్రో అవ్వదని కాదు, మార్చి 15 తర్వాత అయితే మంచి గ్రోత్ కనబడుతోంది. బట్ అది కూడా రవి శని కలయిక ఉంది కాబట్టి పెద్దగా కాదు. ఏప్రిల్ 15 తర్వాత అయితే ఎక్స్ట్రాడినరీ, మీరు చూసుకోగల ఎగ్జాల్టేషన్, ఇంకా రవి ఎగ్జాల్టేషన్ ప్లస్ 11th హౌస్. మిథున రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత మంచి యోగం అనమాట. దానికోసం సపరేట్గా వీడియో చేయిస్తానండి. అయితే ఇప్పుడైతే కొద్దిగా కెరీర్ విషయంలో జాగ్రత్త. చాలా ట్విస్టులు, అనారోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ కూడా మార్చి నెలలో ఎక్కువగా కనబడుతున్నాయి. పైగా 2 గ్రహాలే, దశమంలో శుక్రుడు, 3వ స్థానంలో కేతు. మీకున్నటువంటి పట్టుదల, మీ అంబిషియస్ నేచర్ ఇవే మిమ్మల్ని కాపాడుతాయి. మీ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మాసానికి వచ్చేసరికి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది? ప్రతిరోజు కూడా వీలైతే శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. రెండవది, కంటక శని దోషం ఉంది కదా, దానికోసం వీలైతే ఒకసారి శ్మశాన కాళి అమ్మవారికి హోమం చేయించేయండి. శ్మశాన కాళి అనమాట, చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అది చేసిన తర్వాత కెరీర్లో ఇబ్బందులు తొలగిపోతాయి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రాపర్ జాబ్ వస్తుంది, ప్రాపర్ గైడెన్స్ అమ్మవారే మీకు చూపిస్తారు. చాలా స్ట్రాంగ్గా జరగాలి. తర్వాత మిగతా గ్రహాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి చేయించగలిగితే నవగ్రహ హోమము, లేకపోతే ఇష్టదైవానికి, కులదైవానికి విపరీతంగా ఆరాధన చేయడము. సో వీటి వల్ల ఏంటంటే చాలా తొందరగా బయటపడగలుగుతారు. అండ్ అలాగే ఉమ్మగారు, ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఏంటండి? ఈ మాసంలో గోల్డెన్ ఆర్ లోటస్ పింక్, ఈ రెండు చాలా బాగుంటాయి. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుంది. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగుంటుంది. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? నవగ్రహ శ్లోకాలు, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే కెరియర్ పరంగా ఇబ్బంది పడుతున్నాము, దానికంటూ ఒక పరిహారం చేసుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే అమ్మా, మీరు ఎలాంటి నిర్ణయాలు ఏ టైంలో తీసుకుంటున్నారు అనేటువంటిది చాలా ముఖ్యం అండి. మనకి ఆస్ట్రాలజీ ఉన్నది దానికోసమే, గైడెన్స్ కోసం అనమాట.
సో అందుకే మీరు ఎవరైనా సరే మీ పర్సనల్ చార్ట్ ద్వారా కూడా తగిన నిర్ణయాలు తీసుకోవాలి. దశానాథుడు, అంతర్దశానాథుడు, లేకపోతే ఎవరు మీకు 10th హౌస్లో ఉన్నారు, D10 చార్ట్ ఎలా ఉంది అన్నీ కూడా. సో ఎవరికైనా సరే ఒక 3 months గైడెన్స్ కావాలి అన్నా, 6 months గైడెన్స్ కావాలి అన్నా తప్పకుండా ఆ కెరీర్ విషయంలో గ్రోత్, ఎందుకంటే 2027 ఎండ్ దాకా మీకు కంటక శని, ఇప్పుడప్పుడే పోయేది కాదు. జాబ్ వచ్చింది కదా అని సంతోషపడడానికి లేదు. రీసెంట్ టైమ్స్లో కూడా ఒకే ఒక్క రేర్ కేసు చూశానండి, మిథున రాశిలో ఇంతటి తీవ్రమైన స్థాయిలో కూడా జాబ్ వచ్చింది అని గుడ్ న్యూస్ చెప్పినటువంటి నా క్లయింట్. ఆయన పర్సనల్ చార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, అలా ఏంటి అంటే మీ పర్సనల్ చార్ట్ స్ట్రాంగ్ ఉంది అంటే తప్పకుండా ఓవర్కమ్ చేస్తారు, దాంట్లో తిరిగేమీ లేదు. అది ఎంతవరకు ఉంది ఎలా ఉందని చెప్పేటువంటిది మాత్రమే, అది ఎంతవరకు ఉంది ఎలా ఉందో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చార్ట్లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.